చూసుకోవచ్చు మనం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. హుటాహుట్న ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఒక ఫైర్ ఇంజన్ అయితే వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ వెహికల్స్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే షాపును కూడా చూసుకోవచ్చు. ఆ షాపులోనే మొదటిగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అనంతరం ఆ మంటలు క్రమక్రమంగా వ్యాపిస్తూ పక్కన ఉన్న షాపింగ్ మాల్స్ కూడా అంటుకున్నాయి. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. అంటే ఒకే కాంప్లెక్స్లో చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ మొబైల్ షాపులు ఉన్నాయి, అలాగే వీటితో పాటుగా ట్రావెల్స్కి సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, వీటితో పాటుగా స్పోర్ట్స్కి సంబంధించిన షాప్ ఉంది, అలాగే బట్టల షాపులు ఉన్నాయి. సో అంటే ఈ 3 అంతస్తుల బిల్డింగ్లో దాదాపుగా అంచనాగా ఒక 30కి పైగా బట్టల షాపులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అవన్నీ కూడా అంటుకుపోతున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఫైర్ సిబ్బంది చాలా కష్టపడి వాళ్ళు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అయితే ఏమాత్రం అదుపులోకి రాలేదు. అయితే లోపల మాత్రం మంటలు వస్తున్నాయి. బయట వరకు అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. లోపల మాత్రం విపరీతంగా మంటలు వ్యాపిస్తున్నాయి. వీటితో పాటుగా పొగ కూడా, దట్టమైన పొగ కూడా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆ మంటలన్నింటినీ కూడా అదుపులో చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే ఆ ల్యాడర్ని కూడా తీసుకొచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది అయితే ప్రస్తుతం వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారనేది కూడా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. కాబట్టి అధికారులు అయితే లోపలికి వెళ్ళి తనిఖీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ముందస్తుగా అంటే ఇటు అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళే వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మెట్రో సేవలను కూడా అధికారులు అయితే నిలిపివేశారు. ఎందుకంటే విపరీతమైన దట్టమైన పొగతో పాటు మంటలు కూడా ఘోరంగా వ్యాపిస్తున్నాయి. కాబట్టి అటుగా ఈ కేవలం 10 మీటర్ల దూరంలోనే ఈ మెట్రో ఆనుకుని ఉంది, మెట్రో రైల్వే లైన్ ఆనుకుని ఉంది. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చాలా వేగంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అయితే ప్రస్తుతం అధికారులు అయితే కృషి చేస్తున్నారు. మనం దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఈ షాపు అంటే దాదాపుగా ఇదంతా కూడా 3 అంతస్తుల బిల్డింగ్లో చాలా అంటే దాదాపుగా కింద అంతస్తులోనే ఒక 10కి పైగా షాపింగ్ కాంప్లెక్స్ షాపులు అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా పైన కూడా సేమ్ దాదాపుగా 30కి పైగా ఇక్కడ షాపులు అయితే ఉన్నాయి. ఇందులో వివిధ రకాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, వీటితో పాటుగా బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం ఇక్కడ మనం ఒక బోర్డు కూడా ఉంది, కేఎస్ఆర్ ఫ్యాషన్స్ సంబంధించిన బోర్డు. సో ఆ దృశ్యాన్ని కూడా చూసుకోవచ్చు. లోపల అంతా కూడా బట్టలు కావచ్చు, లేదంటే ఇంకా మరిన్ని ఏవైతే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయి. ప్రస్తుతం మనం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైర్ సిబ్బంది